ఏంటి సార్, ఇప్పుడు మన దేశమేమో ప్రశాంతంగా స్వేచ్ఛా వాయువు పీలుస్తూ ఉంటే, మొన్న శ్రీలంక, నిన్నేమో బంగ్లాదేశ్, నేడేమో నేపాల్, రేపు ఏ దేశం ఇట్లాంటి విధ్వంసాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? దీని వెనుకాల ఎవరున్నారు? చైనా ఉందా, పాకిస్తాన్ ఉందా? ఎందుకు దక్షిణాసియా దేశాలు ఈ రకంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాయంటే ఏం చెప్తారు సార్? అంటే ఒక కాలంలో కొన్ని దేశాలు వెనుకబడి ఉద్యమాలు నడిపేది, కానీ ఇవాళ ఈ ఉద్యమాలు ఎత్తి నడిచాయో అప్పుడు ఏమంటే వేరే దేశాల నుండి నడిపితే వాళ్ళు ఒక నాయకుడిని క్రియేట్ చేస్తారు, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు సిఐఏ లాంటి సంస్థలు కొన్ని దేశాల్లో ప్రధానమంత్రిని చంపారు, తర్వాత యాక్సిడెంట్ చేసి చంపారు, అటువంటి జరిగింది. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆల్టర్నేటివ్ను వెతుకొని పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ కూడా లేకుండా, అంటే ప్రజలు ఎంత కన్ఫ్యూజన్ పడ్డారంటే ఇప్పుడు దేశానికి అధినేత ఎవరు? నేపాల్లో జరుగుతున్న చర్చ చూస్తే వాళ్ళు ఎవరు ఇలాంటి వెతుక్కుంటున్నారు. ఎవరు కొంత విశ్వసనీయతుండి మన సమస్యలు వినగలిగిన వాళ్ళు, కొంత ప్రజాస్వామ్యంగా ఉన్నవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తున్నారు. ఆలోచనలో భాగంగా ఆమె చీఫ్ జస్టిస్, నేపాల్ చీఫ్ జస్టిస్ మహిళ ఉంటే ఆమె ఏమైనా బాగుంటుందా? ఎందుకంటే ఆమె చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు కొంత ఆనెస్ట్గా ఉంది, కొంత న్యాయం చేసింది కనుక. కానీ అది అందరికీ అంగీకారం కాదు. ఇంకా వాళ్ళు ఉంటే బాగుంటుందా, వీళ్ళు ఉంటే బాగుంటుందా అనేది సమాజంలో చర్చ జరుగుతుంది. కానీ ఎవరు ఎమర్జ్ కాలి. అదే మీకు బంగ్లాదేశ్కి వచ్చేవరకు అక్కడ కూడా ఎవరు దొరకలేవాడు. దొరకకపోతే ఎవరో నోబెల్ లారెట్ ఉన్నాడని ఏం తోచక, సరే నోబెల్ ప్రైజ్ వచ్చిన వాడు ఆయన కూడా పెద్ద విశ్వసనీయత ఉందని కాదు, కానీ అంతిమంగా ఎవరు దొరకపోతే ఎవరినో పట్టుకుంటారు. కాస్త విశ్వసనీయత ఉండి, కాస్త ఆనెస్ట్గా ఉండి వీళ్ళైతే మన సమస్యలు వింటారు, కనీసం తాత్కాలిక పరిష్కారంగానైనా ఒక ఆల్టర్నేటివ్ వెతకడం. ఇప్పుడు నేపాల్లో జరుగుతుంది అది. ఎవరిని చేస్తే బాగుంటుంది అని దేశమంతా చర్చిస్తున్నది. కానీ వాళ్ళకి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈయన నోబెల్ లారెట్ కాబట్టి కొంత అంగీకారం వచ్చింది. నేపాల్లో అట్టుకోవడం ఉండేది. అంటే జాతిని ఒక వ్యక్తి గౌరవించేటువంటి వ్యక్తి. ఇప్పుడు మన దగ్గర మీకు ఎమర్జెన్సీగా వ్యతిరేకం అన్నప్పుడు జయప్రకాష్ నారాయణ ఉన్నాడు కనుక ఎవరు ఉద్యమాన్ని జయప్రకాష్ వచ్చాడు, రాజకీయ పార్టీలన్నీ ఆయన వెనకపోయాయి. అట్లా ఇందిరాగాంధీ నియంతృత్వ వ్యవస్థ కూలిపోయింది. అది ఒక ప్రజాస్వామ్యంగానే ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత ఒక ప్రత్యామ్నాయం వచ్చింది. ఆ ప్రత్యామ్నాయం కొంతకాలంగా పవర్లో ఉంది. కనుక సమాజము ఒక ఆల్టర్నేటివ్ను తయారు చేసుకోకుండా ఎప్పుడైతే బగ్గుమంటుందో వాళ్ళకి ఇవాళ తమకు ఎవరు దిక్కు అన్నట్లు చూస్తున్నటువంటి ఒక పరిస్థితికి, అంటే రాజకీయాల్లో ఉన్న ఎవరు కూడా పర్వాలేదు ఇతని చేస్తే మనకు కొంత సమస్య పరిష్కారమైంది. రాజకీయ వ్యవస్థలో ఒక్క వ్యక్తి మార్చగాలేదు, అంటే అందరి మీద విశ్వసనీయపోయింది వాళ్ళకు. అంటే మీరు సమాజంలో కాస్త ఆనెస్ట్గా ఉండి కాస్త ప్రజల సమస్యల గురించి నిరంతరంగా మాట్లాడి రాసేవాళ్ళు, వీళ్ళు ఫలానా వాళ్ళు అయితే మనకు దేశానికి కొంత మనకేమైనా ప్రయోజనకరంగా ఉంటుందని ఒక వ్యక్తిత్వం లేకపోవడం అనేది ఎంత అసలు ఒక ఎంప్టీనెస్ కదా, ఒక శూన్యం ఏర్పడింది. ఆ శూన్యంలో ఇవాళ వాళ్ళు వెతుకుతున్నారు ఎవరైతే బాగుంటుందని. చూడాలి, ఎవరినో ఒకరిని కొంత రిలేటివ్గా కొంత ఆనెస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరినో చేసుకుంటారు. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ అభివృద్ధి నమూనా గురించి పునరాలోచించకుండా, అభివృద్ధిలోంచి ఉద్యోగాలను సృష్టించి, కనీస భద్రత కల్పించి, కనీసమైన జీవన ప్రమాణాలు కల్పించేటువంటి ఒక వ్యవస్థ వస్తే తప్పించి ఇవాళ మీకు ఏ దేశంలో స్టెబిలిటీ రావడం చాలా కష్టం. అన్ని దేశాల్లో ఇదే సమస్య ఉంది. ప్రపంచం కూడా ఇవాళ ఆలోచించవలసింది, ఈ అభివృద్ధి నమూనా పనిచేయలేదు. అందుకని అమెరికా కూడా క్రైసిస్లో ఉంది. అమెరికా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. తీవ్రమైన ఇబ్బందులు కాబట్టి చాలా వాళ్ళ పవర్ ఉంది కాబట్టి అన్ని దేశాల మీద ఆయన వాళ్ళ బాధను మనం నెట్టేస్తున్నాడు. వాళ్ళ సంక్షోభాన్ని ప్రపంచం మీదకి నెడుతున్నాడు. కనుక ఈ చిన్న దేశాలు ఏం చేయాలి? ఈ చిన్న దేశాలకి వేరే దేశం మీద ట్యాంక్ తమ సమస్య తామే పరిష్కరించుకోవాలి. లేదా అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు వాళ్ళు అప్పిచ్చి తర్వాత కొంతకాలంగా వాళ్ళని కాపాడుకుని, శ్రీలంకలో కొంత ప్రపంచ బ్యాంకు వాళ్ళు కొంత సహాయం చేసి ఏదో కొద్దిగా తాత్కాలికమైన ఒక పరిష్కారం ఇచ్చారు. కానీ ప్రపంచం శాంతియుతంగా ఉండాలి, ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటే మాత్రము అభివృద్ధి నమూనా మానవీయంగా ఉండాలి, ప్రజల కేంద్రంగా ఉండాలి, అవకాశాలు రావాలి.
ఆరోగ్యము, తర్వాత విద్య లాంటివన్నీ వాళ్ళకి అందుబాటు. అట్లా మీకు కాస్త వాళ్ళు స్టేబుల్గా ఉండి హ్యాపీగా ఉన్న సొసైటీ స్కాండినేవియన్ సొసైటీ.